రేపు అంటే ఆగస్టు 12వ తారీఖు ఆకాశంలో అరుదైన వింతలు జరగనున్నాయి. ఈ 12వ తారీఖున ఒకే రోజు ఆకాశంలో 3 అరుదైన ఖగోళ ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. బుధవారం తెల్లవారుజామున గురుడు, బుధుడు, అంగారకుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు ఒకే వరుసలో దర్శనం ఇవ్వనున్నాయి. అయితే యురేనస్ ను బైనాక్యులర్స్ తో, నెప్ట్యూన్ ను టెలిస్కోప్ తో చూడొచ్చు. ఇదే రోజున అంటే ఆగస్టు 12వ తారీఖున సంపూర్ణ సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. కానీ ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. తగిన సోలార్ ఫిల్టర్స్ లేకుండా సూర్యుడిని నేరుగా చూడొద్దని కూడా ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆగస్టు 12వ తారీఖు అంటే ఈ బుధవారం రోజున ఏర్పడే సూర్యగ్రహణం అనేది ఈ సంవత్సరానికి అంటే 2020వ సంవత్సరానికి రెండోది మరియు చివరిది అన్నమాట. ఈసారి అంటే ఆగస్టు 12వ తారీఖున ఏర్పడేది సంపూర్ణ సూర్యగ్రహణం. చంద్రుడు సూర్యుడికి భూమికి మధ్య వచ్చి సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడి యొక్క ప్రకాశవంతమైన ముఖం మనకు అసలు కనపడకుండా పోతుంది. నాసా ప్రకారం ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా, అట్లాంటిక్ మహాసముద్రం, స్పెయిన్ మరియు పోర్చుగల్లోని కొంత ప్రాంతం వరకు కనిపిస్తుందంట. భారత కాలమాన ప్రకారం ఆగస్టు 12వ తారీఖున అంటే బుధవారం రోజు రాత్రి 9:04 ఈ సూర్యగ్రహణం ప్రారంభమవుద్ది. బుధవారం రోజు రాత్రి 11:16 ఈ సూర్యగ్రహణం అనేది గరిష్ట దశకు చేరుకుని ఆగస్టు 13 తెల్లవారుజామున 1:27 ముగుస్తుందని చెప్తున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం జరిగే ప్రదేశాన్ని బట్టి స్థానిక సమయాలు మారుతుంటాయి. ఈసారి ఏర్పడే సూర్యగ్రహణం అంటే ఆగస్టు 12వ తారీఖున ఏర్పడే సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. అందువల్ల భారతదేశంలో ఈ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లేదు.